హలో ఫ్రెండ్స్, ఇదే నా 10th వీడియో. ఈరోజు అయితే నేను క్యూబ్ సాల్వ్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకు కావాల్సింది ప్లస్ అంటే ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆరెంజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కింద ఉంది కదా, ఆరెంజ్. ఇప్పుడు ఇక్కడ నాకైతే బ్లూ కలర్ ఉంది ఆరెంజ్కి మ్యాచింగ్. అందుకే దీన్ని ఇక్కడ బ్లూ కలర్ దగ్గర తీసుకెళ్ళి ఇలా పైకనాలి. మళ్ళీ అలానే అన్ని కలర్స్ చేసుకోవాలి, సో దట్ మనకి ఇలా ప్లస్ వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ లేయర్ చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, ఈ ఆరెంజ్ చుట్టూ ఉన్న కలర్స్ ఏంటో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ ఆరెంజ్ ఉంటే ఇక్కడేమో బ్లూ, ఇక్కడేమో వైట్ ఉంది. అందుకే నేను బ్లూని వైటు ఇంకా బ్లూ మధ్యలోకి తీసుకెళ్ళి దీన్ని ఇలా కిందకని ఇలా అంటే ఇలా అనాలి. అంతే, మనం ఇట్లా ఫస్ట్ ఇట్లా రావాలి. అలానే అన్ని కలర్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడేమో ఆరెంజ్ ఉంది, పక్కన ఎల్లో ఇంకా బ్లూ ఉన్నాయి. అందుకే ఎల్లో ఇంకా బ్లూ మధ్యలోకి తీసుకెళ్ళి ఇలా అనాలి. అంతే, అలానే ఫస్ట్ లేయర్ అంతా చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్. చూడండి, మన ఆరెంజ్ కలర్ అయితే ఇలా వచ్చేసింది. కింద కలర్స్ చూసుకోవాలి. ఇక్కడ రెడ్, ఇక్కడ ఈ సైడ్స్లో ఎక్కడైతే రెడ్ లేదో ఆ రెడ్ లేని సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రెడ్ కాకుండా వైటు ఇంకా బ్లూ ఉన్నాయి. అందుకే ఈ వైట్ని తీసుకెళ్ళి ఇలా వైట్కి మ్యాచ్ చేయాలి. బ్లూ ఇటువైపు ఉంది కదా, మీరు ఎటువైపు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైట్ ఉందనుకో, మీరు ఇక్కడ బ్లూ ఉంటే వైట్ ఇటువైపు బ్లూ ఉంటే మీరు దాన్ని ఆపోజిట్ సైడ్కి తిప్పి ఇలా కిందకని ఇలా అని మళ్ళీ ఇలా అనాలి. అప్పుడు మీకు ఇదైతే ఒకటి మిస్సింగ్ అవుతుంది. మళ్ళీ నేను ఫస్ట్ లేయర్లో చూపించినట్టు దీన్ని ఇలా అని మళ్ళీ ఇలా అనాలి. చూడండి, ఇక్కడైతే ఈ 2 కలర్స్ మ్యాచ్ అయిపోయినాయి. ఇలాగే మనం సెకండ్ లేయర్ అంతా చేసుకోవాలి. చూడండి గైస్, ఇలా సెకండ్ లేయర్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా వస్తుంది. మీకు ఈ నెక్స్ట్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.